వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించే సత్తా కలిగిన నాయకుడు మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు అని, ఆయన సీఎంగా పాలన సాగిస్తేనే ప్రజలందరికీ మంచి జరుగుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పట్టణంలోని 17వ వార్డులో బీసీ నాయకుడు గిరి గణేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించామని వైసీపీ గొప్పలు చెబుతుందని, ఆ పార్టీ దృష్టిలో అభివృద్ధి అంటే వాడవాడలా మద్యాన్ని ఏరులై పారించడం, సంక్షేమం అంటే భూములు, ఇసుక, మట్టి వంటి ప్రకృతి సంపదను దోచుకోవడమని విమర్శించారు. వైసీపీ 4 సంవత్సరాల 8 నెలల పాలనా కాలంలో రోడ్లు బాగోలేక ప్రమాదాల బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఉచితంగా ఇసుక వస్తే ఈరోజు అదే ఇసుక మనం 5,000 రూపాయలు ట్రాక్టర్ పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. మన పేరు చెప్పి ఉచితంగా ఇస్తున్నామని చెప్పి వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నటువంటి దొంగలు ఈ వైసీపీ నాయకులు. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమం. మన పేరు చెప్పి, పేదవాడి పేరు చెప్పి, పేదవాడికి సహాయం చేస్తున్నామని చెప్పి, ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి, లేకపోతే చదువు చెప్పిస్తున్నామని చెప్పి, నాడు నేడు అని చెప్పి స్కూల్స్ బాగు చేసే కార్యక్రమంలో కూడా ఆ స్కూల్స్లో కూడా అభివృద్ధి చేసినటువంటి దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు. ఎందుకంటే ఈ రోజున వాలంటీర్ల చేత నాయకులు వచ్చితే ఊరుకోరని చెప్పి వాలంటీర్ల చేత ఏం చెప్తా ఉన్నారు, నీకు ఇది కావాలంటే నువ్వు వైసీపీకి ఓటేయాలి, నీకు అది కావాలంటే వైసీపీకి ఓటు రావాలి, నీకు ఈ రకంగా వచ్చింది అంటే వైసీపీ వాళ్ళే. పెన్షన్ వచ్చేది నువ్వు ఇచ్చేదండి, నేను ఇచ్చేదండి. 60 ఏళ్ళు నిండితే ఎవడైనా ఇవ్వాల్సిందే, ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాల్సిందే. ఎవరి దయా ధర్మాల మీద కాదు, అది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పార్టీతో నిమిత్తం లేకుండా 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిందే. అంగవైకల్యం ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిందే. ఇది చట్టం చేసింది. ఖచ్చితంగా ఇది ఏదో వైసీపీ వాళ్ళ వల్లే వచ్చిందనుకుంటే పొరపాటు. అది కూడా నేను మీకు చెప్తా ఉన్నా. ఈ పట్టణంలో 8,000 ఇచ్చారండి. మనం దిగిపోయేటప్పటికే 14,000 పెన్షన్స్ ఈ పట్టణంలో ఇచ్చాం. ఇవాళ ఎన్ని ఇచ్చారండి? 3,000 ఎక్కువ ఇచ్చారు. ఆ రోజు కంటే 5 ఏళ్లలో 3,000 ఎక్కువ ఇచ్చారు. ఆ రోజు మనం 14,000 ఇచ్చాం. 6,000 ఉన్న పెన్షన్ని 14,000, 8,000 ఇచ్చాం మనం. వీళ్ళు ఎన్ని ఇచ్చారండి? 3,000 నుంచి 4,000 ఇచ్చారు. కాలం చేస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా చంద్రన్న బీమా ద్వారా మీకు డబ్బులు వచ్చాయి. సహజ మరణం అయితే 2 లక్షలు వచ్చేది. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ ద్వారా మరణం సంభవిస్తే, అకాల మరణం చెందితే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు అందేవి. అంతేకాకుండా మట్టి ఖర్చులకు అప్పటికప్పుడు మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బీసీ సాధికారత అని చెప్పి మేము వెనుకబడ్డ కులాలని చాలా ఉన్నతంగా చూస్తున్నాం. సామాజిక మార్పుకు సంకేతం. మేము చాలా రకాలైనటువంటి కార్పొరేషన్లు పదవులు ఇచ్చాం. సామాజికంగా వీళ్ళు ఎదుగుదల కోసం చూస్తున్నాం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళకి కనీసం కుర్చీ కూడా కేటాయించగా కూర్చోడానికి నిధులు ఇవ్వాల. ఏ రకమైనటువంటి సామాజిక మార్పును తీసుకురావడానికి ప్రయత్నించారో నాకైతే అర్థం కాలేదు. కానీ దాదాపు మోసం చేసి 16,000 రాజకీయ పదవుల్ని కోల్పోయేలాగా మాత్రం చేసినటువంటి దుర్మార్గ పాలన వైసీపీ పాలన అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సిపిఎస్ రద్దు అన్నాడు, అదేవిధంగా నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం మీ అందరికీ ఉద్యోగాలు ఖాయమన్నాడు. యువతని నిర్వీర్యం కాకుండా చూస్తా అన్నాడు. ఉన్న నిరుద్యోగ వృత్తి తీశాడు. ఈ రకంగా అందరినీ మోసం చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ వాళ్ళు మాత్రం ఉన్న వనరులన్నీ దోచుకోవటం, ప్రతి చోట అవినీతి చేయటం, ఆ రకంగా సంపాదించుకోవటం, గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరికి వాళ్ళు దొరికింది దోచుకొని మనల్ని మరింత పేదవాళ్ళుగా చేసినటువంటి, పేదవాళ్ళని చేయటం కాకుండా భయభ్రాంతులు చేసి ఎవరు కూడా ఇది ఏమిటి అని చెప్పి ప్రశ్నించకుండా, ప్రశ్నించే గొంతుని నొక్కడానికి ప్రయత్నించి అవసరమైతే అక్రమ అరెస్టులు చేసినటువంటి అరెస్టులు కూడా ప్రతిపక్ష నేతలను కూడా అరెస్ట్ చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాంతులు విరోచనాలతో మరో వ్యక్తి మృతి చెందారు. శ్రీనగర్కి చెందిన సూర్యనారాయణ ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ కలుషిత నీరు త్రాగి వాంతులు విరోచనాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మృతుడి ఇంటికి వెళ్లిన జనసేన నేతలు నేరెళ్ల సురేష్, ఆళ్లహరి అధికారులు ప్రజాప్రతినిధుల తీరును తప్పుపట్టారు. డయేరియాతో ప్రజలు మృతి చెందుతుంటే మేయర్, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే డయేరియా కాదంటూ బుకాయించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారంకు తగు చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం ఇంత నిద్రపోతుంటే ఏంటి ప్రజల పరిస్థితి? ఓట్లేసి గెలిపించుకునే దేనికోసం? మీరు మంచి చేస్తారని చేసుకున్నాం కానీ ఇట్లా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారని చేసుకున్నామా అని ప్రజలు నిలదీస్తున్నారు. అదేవిధంగా వీళ్ళంతా కూలీనాలు చేసుకునేవాళ్ళు, డొక్కాడి పరిస్థితి అనమాట. వీళ్ళు ఒక్కొక్క ఇంట్లో 3-4 ఇలా డయేరియా వల్ల ఇబ్బంది పడుతుంటే 3 హాస్పిటల్లో ఉంటున్నారు. వాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషి ఉంటున్నారు. వాళ్ళని పోషించేది ఎవరు? ఇలా నిన్న 3 చనిపోయారు. ఇంత జరుగుతున్నా కూడా గుంటూరు నగర కమిషనర్ గారు కానివ్వండి, మేయరు గారు కానివ్వండి, సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనీ గారు కానివ్వండి, ఈ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజెంట్ శాసనసభ్యులు ముస్తఫా గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా సమస్యను పక్కదోవ పట్టించే విధంగా ఇవి డయేరియా సమస్యలు కాదు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ప్రజలకి రకరకాలు ఉన్నాయి అంటున్నారు. మరి నిజంగా వేరే సమస్యలు ఉంటే ఒక్కసారిగా ఎప్పుడూ లేనిది 300 మంది ఈ రోజున హాస్పిటల్ ఎందుకు చేరుతూ ఉంటారు? ఇలాగా ఈ రోజున చనిపోయిన వ్యక్తి 4వ వ్యక్తి. గ్రూప్ 2 పై ఉచిత అవగాహన సదస్సు ఏసీ కళాశాలలో జరిగింది. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భారత చరిత్ర, భారత సమాజం పుస్తకాలను ఏసీ కళాశాల ప్రిన్సిపల్ మోజెస్ పాల్ ఆవిష్కరించారు. గ్రూప్ 2 పోస్టులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వారంలో జరగనున్న ప్రిలిమినరీ పరీక్షలు 1:50 ప్రకారం జరగడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అభ్యర్థులు గ్రూప్ 2 పై పూర్తి స్థాయి అవగాహనను కలిగి ఉండాలన్నారు. మెయిన్స్ లో ప్రధానంగా ఆంధ్రుల చరిత్ర, భారత సమాజం సబ్జెక్టులపై అధిక మార్కులకు పరీక్ష జరిగే అవకాశం ఉందని, దీనిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పేపర్ 1లోని 2వ భాగం భారత రాజ్యాంగం 75 మార్కులు 75 ఏం చేయాలి? వాస్తవంగా ఆంధ్రుల చరిత్రలో 30% సిలబస్ తగ్గిపోయింది. రాష్ట్రం విడిపోయాక 2014లో మన రాష్ట్రం విడిపోయాక ఆంధ్రుల చరిత్రలో 30% సిలబస్ తగ్గిపోయింది. ఎందుకని తెలంగాణ చరిత్ర అది వెళ్ళిపోయింది. అసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు చాలా మంది ఉండేవారు, వాళ్ళందరూ అంటే వెళ్ళిపోయారు. ఇప్పుడున్న సిలబస్ లో బేసిక్ గా శాతవాహనులు, ఇక్ష్వాకులు, శాలంకాయులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, ఆ తర్వాత ముసునూరి నాయకులు, రెడ్డి రాజు. కొండవీడు ఉంది కదా మనకి ఇక్కడ. కొండవీడిని 250 సంవత్సరాల పైగా రెడ్డి రాజులు పరిపాలించారు. రెడ్డి రాజు, విజయనగర సామ్రాజ్యం. ఇది ఆంధ్రుల చరిత్రకు సంబంధించిన ప్రాచీన మధ్యయుగాలు. అలాగే అదే ఆంధ్రుల చరిత్రలో తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన పార్టీని ఆక్రమించారు. మన పార్టీ అంటే మన ఆంధ్ర పార్టీ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. కాపు సంక్షేమ సంఘం మహిళా విభాగం ఆత్మీయ సమావేశం అరండల్పేటలో జరిగింది. మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో కాపు నాయకులు మాట్లాడుతూ కాపు సంక్షేమ సంఘం అనేది ఒక వ్యవస్థ అని, సమాజం బాగు కోసం కాపు సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళలు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలనే ఉద్దేశంతో ఉన్నారన్నారు. చంద్రబాబుతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కాపు సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రెసిడెంట్ కళావతి, జిల్లా ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్, జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్ ధనలక్ష్మి, ఎర్రంశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గుడ్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ద ఏపీ గవర్నమెంట్, ఏపీ పీపుల్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకొని, చంద్రబాబు గారు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఈరోజు ఎలక్షన్స్కి ముందుకు వెళ్తున్నాము. అలానే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ పొత్తులు అనేది రాజకీయాల్లో చాలా అవసరము, కామన్. దీన్ని ఎవరు కూడా మనం ఎక్కువ పర్సనల్గా తీసుకోకూడదు. మనం కాపు సంక్షేమ సేనాని మనం ఒక్క కాపులమే కలిసి ఉండడం కాదండి, కాపులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలని మనం కలుపుకుంటూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మనమే ఆయనకి ఓన్ చేయాలి. ఆ కులాలకి మనం చేయాలి పవన్ కళ్యాణ్ గారిని ఓన్ అయ్యేలాగా. అలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ ఎర్రామ్ జోగి గారు పెట్టిన ఈ యొక్క కార్యక్రమానికి మన బండికల్లి శ్యామప్రసాద్ గారు మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు.
వారు చెప్పిన మాటలు చాలా చక్కగా పెట్టారు. అలానే ఈ లేడీస్ కూడా ఇంత చక్కగా వచ్చి మాట్లాడతారని మేము ఇప్పుడే చూస్తాం. చాలా చక్కగా మాట్లాడే సోదరిమణులు అందరూ కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం ముందుకు తీసుకెళ్ళి మన కాపు సంఘానికి. గుంటూరు జిల్లాలో బాలల దినోత్సవం 2వ రోజు హిందూ కళాశాలలో జరిగింది. వివిధ అంశాల్లో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల్లో ఉన్న క్రియేటివిటీ వెలికి తీయడంతో పాటు చదువుల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. భవిష్యత్తులో ఈ బాలోత్సవాలను అనేక చోట్ల నిర్వహించేందుకు కృషి చేయనున్నారు. గుంటూరు జిల్లా బాలోత్సవం పిల్లల పండుగ 2వ రోజు. మొదటి రోజు అంటే నిన్నటి రోజున సుమారు 2500 మంది పిల్లలు 14 రకాల ఈవెంట్స్లో తమ ప్రతిభా ప్రావీణ్యాలని ప్రదర్శించారు. మేము ఊహించిన దానికంటే కూడా పిల్లలు అద్భుతంగా ప్రదర్శించారు. ఈరోజు కూడా సుమారు 2500-3000 మంది పిల్లలు ముఖ్యంగా జానపద నృత్యం, సాంప్రదాయ నృత్యం, అలాగే ఇతర ఎస్సే రైటింగ్, క్విజ్ మొదలైన పోటీల్లో 10-12 రకాల పోటీల్లో పాల్గొబోతూ ఉన్నారు. మేము వీటన్నిటి యొక్క లక్ష్యం కూడా ప్రధానంగా పిల్లల్లో ఆలోచించే తత్వాన్ని రేకెత్తించాలి, వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ మీద ఉండే చదువు ద్వారా ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతోనే గుంటూరు జిల్లా బాలోత్సవం పిల్లల పండుగ 2వ రోజు. మొదటి రోజు అంటే నిన్నటి రోజున సుమారు 2500 మంది పిల్లలు 14 రకాల ఈవెంట్స్లో తమ ప్రతిభా ప్రావీణ్యాలని ప్రదర్శించారు. మేము ఊహించిన దానికంటే కూడా పిల్లలు అద్భుతంగా ప్రదర్శించారు. ఈరోజు కూడా సుమారు 2500-3000 మంది పిల్లలు ముఖ్యంగా జానపద నృత్యం, సాంప్రదాయ నృత్యం, అలాగే ఇతర ఎస్సే రైటింగ్, క్విజ్ మొదలైన పోటీల్లో 10-12 రకాల పోటీల్లో పాల్గొబోతూ ఉన్నారు. మేము వీటన్నిటి యొక్క లక్ష్యం కూడా ప్రధానంగా పిల్లల్లో ఆలోచించే తత్వాన్ని రేకెత్తించాలి, వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ మీద ఉండే చదువు ద్వారా ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతోనే. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 17వ వార్డులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. బీజేపీ తెనాలి పట్టణ కమిటీ నియామకం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.